గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చూడండి, నేను మీకోసం ఒక మంచి టీఎల్ఎం తెచ్చాను. ఇక్కడ చూడండి, గర్ల్ ఉంది, బాయ్ ఉన్నాడు. అప్పుడు గర్ల్ బాయ్ అనకుండా మనం ఏమంటాం, గర్ల్ అండ్ బాయ్ అంటే రెండు వర్డ్స్ అనమాట. గర్ల్ అనేది ఒక వర్డ్, బాయ్ అనేది ఒక వర్డ్. ఈ రెండు వర్డ్స్ని కలపడానికి ఎండ్ అనే మాటను మనము వాడతాం. ఈ ఎండ్ అనేది మధ్యలో వస్తుంది కాబట్టి బిగ్ లెటర్స్లో రాయకూడదు. ఎప్పుడు కూడా ఎండ్ అనేది స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇంకా ఇది రెండు వాక్యాలను కలపడానికి కూడా, రెండు పదాలనే కాదు, అంటే 2 వర్డ్స్నే కాదు, 2 సెంటెన్సెస్ కలపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఎవరున్నారు? కప్ప ఫ్రాగ్ బొమ్మ వేసాను. అది ఎలా అరుస్తుంది? బెక బెక అంటుంది. అది అలా అరుస్తుంది. కానీ మనము ఒకే మాట 2 సార్లు చెప్పకూడదు. ఎలాగో చూడండి, ఇప్పుడు ఇక్కడ రవి లైక్స్ స్వీట్స్, రవి లైక్స్ కేక్స్ అని ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా రవి లైక్స్ స్వీట్స్, నువ్వు చెప్పమ్మా రవి లైక్స్ కేక్స్. నువ్వు రవి గురించే చెప్పావు, నీవు కూడా రవి గురించే చెప్పావు. అలాంటప్పుడు రవి అనే మాట 2 సార్లు ఎందుకు? కప్ప బెకబెక అన్నట్టు 2 సార్లు. ఒకసారి బెక అని ఊరుకోదు, అది బెకబెక అంటారు. అలా కాకుండా మనం ఎలా అనొచ్చు అంటే, ఇది కరెక్టే, తప్పేం కాదు, కానీ మనం ఎండ్ అనే మాట ఉపయోగించి దీన్ని ఒక్క సెంటెన్స్లో చెప్పేయచ్చు. చూడండి, రవి లైక్స్ స్వీట్స్. ఈ మళ్ళీ రవి లైక్స్ రాకుండా రవి లైక్స్ స్వీట్స్ అండ్ కేక్స్ అని చెప్పేయచ్చు. రవి లైక్స్ స్వీట్స్ అండ్ కేక్స్. మళ్ళీ చూద్దామా? ఇక్కడ చూడండి, రవి ప్లేస్ క్రికెట్, రవి ప్లేస్ ఫుట్బాల్. క్రికెట్ ఆడేది రవినే, ఫుట్బాల్ ఆడేది రవినే. అప్పుడు కప్పలాగా 2 టైమ్స్ రవి అని బెకబెక అనుకున్నాం మనము. ఈ రవి ప్లేస్ అని ఇక్కడ వచ్చింది, రవి ప్లేస్ అని ఇక్కడ వచ్చింది. ఫస్ట్ వచ్చిన దాన్ని ఉంచేసి రెండోసారి వచ్చిన దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఎండ్ పెట్టేద్దాం. చూడండి, రవి ప్లేస్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఓకేనా? అర్థమైందా మీకు? అంటే రెండోసారి మనం అనట్లా, కప్పలాగా బెక అని మళ్ళీ అదే మాట బెక అని మళ్ళీ మనము అనట్లేదు. రెండోసారి వచ్చిన దాన్ని మనం తీసేసి ఆ ప్లేస్లో ఎండ్ పెట్టి ఆ సెంటెన్స్ని పూర్తి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆస్మా ఈట్స్ ఫ్రూట్స్, ఆస్మా ఈట్స్ వెజిటబుల్స్. ఆస్మా తింటుంది. ఇక్కడ ఫ్రూట్స్ తినేది ఎవరు? ఆస్మా. ఇక్కడ వెజిటబుల్స్ తినేది ఎవరు? ఆస్మా. అప్పుడు మనం ఏం తీసేద్దాం? చెప్పండి, ఏం తీసేద్దాం? ఈ రెండిటిని తీసేద్దాం. ఆస్మా ఈట్స్ తీసేసి ఆ ప్లేస్ లో ఏం పెడదాం? ఎండ్ పెట్టాలి కదా. ఇదిగో ఎండ్ పెట్టాలి. చూడండి, ఆస్మా ఈట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సరిపోయిందా? ఓకే. మీకు ఎండ్ ఎలా ఉపయోగపడుతుందని అర్థమైంది. 2 వర్డ్స్ని వాడేటప్పుడు దాని మధ్యలో పెట్టి గర్ల్ అండ్ బాయ్ అనొచ్చు. అలాగే 2 సెంటెన్సెస్ కలిపేటప్పుడు దాన్ని యూజ్ చేసి 1 సెంటెన్స్గా దాన్ని రాయడానికి మనము ఎండ్ అనే మాట రాయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రైజ్ స్పీక్స్ తెలుగు, ప్రైజ్ స్పీక్స్ ఇంగ్లీష్ అని ఉంది. మనము ప్రైజ్ స్పీక్స్ అనే మాట మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది కాబట్టి దాన్ని తీసేసి ప్రైజ్ స్పీక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని మనం చెప్పొచ్చు. అలా ఇక్కడ చూడండి, హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేస్ చెస్. మనము హీ ప్లేస్ అని రిపీట్ అయిన మాటను తీసేసి ఆ ప్లేస్లో ఎండ్ పెట్టి హీ ప్లేస్ క్రికెట్ అండ్ చెస్ అని మనము చెప్పొచ్చు. వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.